హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఉన్నావ్ కేస్. దీని టాపిక్ అంటున్నందుకే సిగ్గుగా ఉంది నాకు. ఎనీవే, విషయం ఏంటంటే ముందు అసలు ఉన్నావ్ కేసు ఏంటి? ఇది మీరు ఎగ్జామ్ టాపిక్ కింద తీసుకుంటే ఎగ్జామ్ టాపిక్గా తీసుకోండి. లేదు అంటే ఒక మామూలు సగటు భారతీయుడిలాగా అసలు మన సిస్టంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఓకే, ఇక్కడ కులదీప్ సింగ్ సింగర్, ఇతను యూపీలో ఎమ్మెల్యే. అయితే ఈ కేసు జరిగిన ఇయర్ వచ్చేసి 2017లో ఒక 15-year గర్ల్, ఒక 15-year అమ్మాయి సాధారణంగా ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి తండ్రి లాంటి వ్యక్తి, నా బాధలు తీరుస్తాడు వెళ్తే అని చెప్పి ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది. అతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని తన అనుచరులతో కొంతమందితో కలిసి రేప్ చేశాడు. సో ఈ అమ్మాయిని పాడు చేసాక అమ్మాయి ఏదో రకంగా తప్పించుకొని బయటకు వచ్చేసి ఇతని మీద కేసు వేయడానికి ప్రయత్నించింది. ఇందులో మనం కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ సెక్షన్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను, అది నోట్స్లా ప్రిపేర్ చేసుకోండి. బట్ ఒక సామాన్య వ్యక్తిలాగా, ఎందుకంటే ఇక్కడ ఈ 15 సంవత్సరాల అమ్మాయి ఏమి మొన్న శివాజీ గారు వాళ్ళు చెప్పినట్టు మొత్తం చీర కట్టుకునే వెళ్ళింది. చీరో నా పంజాబీ డ్రెస్ ఏదో కట్టుకునే వెళ్ళి ఉంటుంది. అయినా సరే ఈ అగత్యం, ఈ దారుణం జరిగింది కదా. అంటే ఇక్కడ మారాల్సింది ఆ అమ్మాయి వేషధారణ, మారాలా మారొద్దా అనేది పక్కన పెడితే ముందుగా మారాల్సింది మన బుర్ర, మన ఆలోచన విధానం, మనం ఒక అమ్మాయిని చూసే విధానం. ఇవన్నీ మారితేనే మనం మారుతాం. మనం మారితే మన వ్యవస్థ మారుతుంది. సో డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ పక్కన పెడితే ముందు మన బ్రెయిన్లో చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళని కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి కదా వాళ్ళ మీద కూడా. సో మనం దేని బ్లేమ్ చేద్దాం? ముందు మన ఆలోచన విధానాన్ని బ్లేమ్ చేద్దాం. అంటే రెచ్చగొడుతున్న వాళ్ళని కూడా బ్లేమ్ చేద్దాం. రెచ్చగొట్టడం అంటే మీకు తెలుసు ఎలా రెచ్చగొడతారో ఏంటనేది. సో అవుట్ ఆఫ్ ద టాపిక్. సో ఇక్కడ ఏం జరిగిందంటే రేప్ జరిగింది. ఈ అమ్మాయిని పాడు చేశాక ఈ అమ్మాయి ఏదో రకంగా తప్పించుకొని ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి ప్రయత్నించింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ పోలీసులు ఈ అమ్మాయి కేసు తీసుకోలేదు. తెలుసుగా పొలిటికల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటిని ఎవడు పడతాడో ఈ ఆలోచనతో కేసును కూడా ఎవరు తీసుకోలేదు. సో ఇక్కడ ఐపీసీ సెక్షన్ 166A వైలేట్ అవుతుంది. ఐపీసీ సెక్షన్ అంటే ఇది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కింద మారింది, భారతీయ న్యాయ సంహిత కింద మారింది. బట్ ఐపీసీ సెక్షన్ 166A ఏం చెప్తుందంటే, పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ ది లా. ఈ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే కేసెస్ టేకప్ చేయకపోయినా ఇవన్నీ ఈ కేసులోకి వస్తాయి అన్నమాట. పబ్లిక్ సర్వెంట్ కేసెస్ మనం వెళ్ళి పోలీస్ కేసు పెట్టుదాం అన్నప్పుడు వాళ్ళు తీసుకోకపోయినా సరే, లేదా వాళ్ళ ద్వారా సెటిల్మెంట్కి ప్రయత్నిద్దామని చూసినా సరే, కొన్ని కేసెస్లో మంచిదే సెటిల్మెంట్ అనేది. బట్ ఇలాంటిది చాలా చాలా దారుణమైన కేసు కాబట్టి కేసు టేకప్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అండ్ ఇంకోటి సెక్షన్ 218 ఆఫ్ ఐపీసీ, ఇది కూడా ఐపీసీలోదే. ఇదేం చెప్తుందంటే, ఫ్రేమింగ్ ఇన్కరెక్ట్ రికార్డ్. ఇప్పుడు కేసు తీసుకున్నా సరే దాంట్లో నిజాలు దాచేసి అలాంటివి ఏమైనా చేయడం వల్ల కూడా ఆ విక్టిమ్కి అనేది న్యాయం జరగదు. సో ఈ 2 సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఐపీసీ సెక్షన్ 166A, సెక్షన్ 218 ఆఫ్ ఐపీసీ. సో ఈ 2 ఏం చెప్తున్నాయంటే, కేసు తీసుకోవాలి, రికార్డ్ కరెక్ట్గా రాయాలి. సో ఇంతవరకు చూడండి. బట్ ఈ అమ్మాయి కేసు వేసినా సరే, కేసు వేద్దామని వెళ్ళినా సరే వాళ్ళు రిజెక్ట్ చేశారు, కేసు తీసుకోవాలి. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, మన యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఉండే నివాసం ముందుకెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు కానీ దాని మీద రియాక్షన్ రాలే. అంటే అప్పుడు వరకు ప్రభుత్వానికి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ కనీసం అప్పటికైనా రియాక్షన్ వచ్చింది. సో ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత ఆ కేసు టేకప్ చేశారు. అది 2 years నడిచింది. అంటే 2017 నుంచి 2019 వరకు ఆ కేసు నడిచి, తర్వాత ట్రయల్ కోర్టు
యెస్. ఈడు ఈడనడంలో తప్పు లేదేమో. కుల్దీప్ సింగ్ అనే అతను నేరస్తుడే అని తీర్పిచ్చింది. సో, కుల్దీప్ సింగ్ అనే అతను నేరస్తుడే అని చెప్పి ట్రయల్ కోర్ట్ తీర్పిచ్చింది. సో, ఇక్కడ ఈ నేరం, ఈ క్రైమ్ ఏదైతే ఉందో అది అగ్రివేటెడ్ క్రైమ్. అగ్రివేటెడ్ క్రైమ్ అంటే ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఒక క్రైమ్ చేస్తే అతనికి ఒక శిక్ష ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆదివాసి, నేను వాళ్ళనేం తక్కువగా మాట్లాడట్లేదు. ఒక ఆదివాసి సమాజంతో ఇంటరాక్షన్ లేని వ్యక్తి అతనేమన్నా తప్పు చేసాడనుకోండి, అతనికి ఒక రకమైన శిక్ష ఉండాలి. ఎందుకంటే అతనికి ఉన్న నాలెడ్జ్ అంతవరకే అనుకోవాలి. మనలాంటి వ్యక్తి ఒక తప్పు చేస్తే అలాంటి అతనికి ఒక శిక్ష ఉండాలి. అదే అత్యున్నతమైన పొజిషన్స్‌లో ఉండి, అంటే ఒక గౌరవప్రదమైన పొజిషన్‌లో ఉండి ఇలాంటి తప్పులు చేస్తే వాటిని అగ్రివేటెడ్ క్రైమ్స్ అంటారు. ఇప్పుడు ఇతని మీద నిరూపణైన చట్టం ఏంటంటే, ఇతని మీద నిరూపణైన చట్టం పోక్సో యాక్ట్ 2012. ఈ పోక్సో యాక్ట్ 2012 అనేది ఇతను పోక్సో యాక్ట్ ద్వారా తప్పు చేసినట్టు నిర్ధారించారు. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. 2012లో చేశారు యాక్ట్ ఇది. సో, ఈ యాక్ట్ ప్రకారం ఇతను చేసింది అగ్రివేటెడ్ క్రైమ్ అని చెప్పి తీర్పిచ్చింది. ఈ అగ్రివేటెడ్ క్రైమ్ అంటే ఇప్పుడు ఈ అగ్రివేటెడ్ క్రైమ్‌లో మెన్షన్ చేసిన పొజిషన్స్ ఏంటంటే, అంటే ఉన్నతమైన పొజిషన్స్ అని మాట్లాడుకున్నాం కదా! అందులో ఉన్నతమైన పొజిషన్స్ ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్, లైక్ మన బెంగాల్ కేస్ అన్నమాట. కల్కట్టా. తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐస్ ఇలాంటి పొజిషన్స్‌లో ఉన్న వ్యక్తులకి, ఇలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు లేదా ఇలాంటి పొజిషన్స్‌లో ఉన్న వ్యక్తులు చేస్తే దీన్ని అగ్రివేటెడ్ క్రైమ్స్ కింద నార్మల్ కేసెస్‌లో, అంటే నార్మల్ రేప్ కేసెస్‌లో ఒక వ్యక్తికి 7 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ అన్నమాట. 7 ఇయర్స్ జైల్‌లో ఉంచేలాగా కేసేస్తే, ఇదే ఈ అగ్రివేటెడ్ క్రైమ్ అంటే ఒక ఉన్నతమైన పొజిషన్‌లో ఉండి విచక్షణ కోల్పోయి మృగాల్లా ప్రవర్తించి వీళ్ళు గనక ఇలాంటి క్రైమ్స్ చేస్తే గనక వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. సో, ఇతను చేసింది అగ్రివేటెడ్ క్రైమ్ అని చెప్పి సీబీఐ ట్రయల్ కోర్ట్ ఇతనికి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అలాంటి శిక్ష ఇచ్చింది. ఇతనేం చేశాడు? మన దా అండ్ ఇంకోటి ప్రీవియస్‌గా మన ఇక్కడ కోర్ట్స్ మన పోలీసెస్‌కి లేదా ఎవరికైనా సరే ఒక అథారిటీలో ఉన్న అతనికి పలానా పని చెయ్యండి. అథారిటీలో ఉన్నారు కాబట్టి మీరు ఈ పని చెయ్యండి అని చెప్పి దాన్ని డైరెక్ట్ చేస్తే దాన్ని రిట్ అంటారు. అదే రిట్ ఆఫ్ మాండమస్. అంటే కోర్ట్ ఎవరినైనా డైరెక్ట్ చేయొచ్చు. పలానా అది చెయ్యండి. పలానా పని ఈ ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ కేస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళకి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ అందలేదు. సో, కంపెన్సేషన్ అందలేదు కాబట్టి వాళ్ళకి కంపెన్సేషన్ అందేలాగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా బాధితులకు న్యాయం చేయడాన్ని చూసిందనమాట. సో, ఈ మాండమస్ ఏంటంటే అలా. సో, ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఇప్పుడు మీరు పోలీస్ కేస్ ఏసినప్పుడు కేస్ తీసుకోకపోయినా ఇలాంటివి చేసినప్పుడు వాడుకోవచ్చు. సో, కమింగ్ టు ద టాపిక్ అగైన్, లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ ఏశారు. ఇతను ఏం చేశాడంటే అప్పీల్‌కెళ్ళాడు. ఢిల్లీ హైకోర్ట్‌కి. ఢిల్లీ హైకోర్ట్ ఏం చేసిందంటే టు టు అవర్ ఎటర్నల్ షేమ్ ఆఫ్ ద సొసైటీ, మనకి సిగ్గుచేటు అనమాట ఇది. ఢిల్లీ కోర్ట్ ఏమందంటే, ఈ అగ్రివేటెడ్ క్రైమ్‌లోకి రావాలంటే అతను ఈ హాస్పిటల్ స్టాఫో, కానిస్టేబులో, ఎస్ఐయో ఏదైతే అందులో మెన్షన్ చేసుందో దాంట్లోకి రావాలి. దాంట్లోకి ఫిట్ అవ్వాలి గానీ, ఇతను ఎమ్మెల్యే కదా! ఇతను ఇలాంటి కేసుల్లో, అంటే ఈ అగ్రివేటెడ్ క్రైమ్‌లోకి రాదు. అతను ఎమ్మెల్యే, కానిస్టేబుల్, ఎస్ఐ, ఈ హాస్పిటల్ స్టాఫ్ ఇలాంటి బ్రాకెట్‌లోకి రాడు గదా! సో, అందుకని ఇది నార్మల్ క్రైమ్ కింద తీసుకొని బెయిల్ ఇచ్చేయండి. నార్మల్ క్రైమ్ అయితే 7 ఇయర్స్ కదా! ఇతను కన్విక్ట్ అయింది 2017, చేసింది 2017లో, కన్విక్ట్ అయింది 2019లో. సో, అంతకు ముందు జైల్‌లో ఉన్నది, తర్వాత ఉన్నది కన్సిడర్ చేసి, సో, 7 ఇయర్స్ 6 మంత్స్ ఎంతో ఉన్నాడంట. సో, ఇంతలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ 7 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇతనికి బెయిల్ మంజూరు చేసేయండి అని చెప్పి
హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు. చెప్పండి ఇది న్యాయమా? అన్యాయమా? మీకేమనిపిస్తుంది చెప్పండి. సో, దీన్ని అప్పీల్‌కెళ్ళడం అంటారు. జూనియర్ కోర్ట్ నుంచి హైకోర్ట్‌కి వెళ్లారు కాబట్టి, ఈ అప్పీల్ ఏ రిట్ ద్వారా? కామెంట్స్‌లో రాయండి. దానికి కూడా ఒక రిట్ ఉంది. అప్పీల్ అంటే ఏదన్నా కింద కోర్ట్ ఏసిన ఆర్డర్‌ని పై కోర్టు తీర్పుని క్వాష్ చేసేయొచ్చన్నమాట. సో, క్వాష్ పిటిషన్ అలా అంటారు. సో, ఏ రిట్ ద్వారా దాన్ని కింద కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని పై కోర్ట్ కొట్టేసింది. సో, తర్వాత ఏమైంది? ఈ అమ్మాయి ఆహ్, ఎవరైతే ఈ విక్టిమ్ ఉందో, ఈ విక్టిమ్ ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ నేను కూడా చూసాను. మీరు కూడా చూసుంటారు. నన్ను పూలందేవి అవ్వమంటారా అని అడిగింది. మరో పూలందేవి అయ్యేలాగా చూస్తున్నారని. సొసైటీగా మనం ఫెయిల్ అయినట్టే కదా! సో, టు అవర్ రెస్క్యూ మన సొసైటీగా మన గౌరవాన్ని కాపాడడానికి సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే, ఈ పిటిషన్‌ని ఎవ ఎవ ఈ ఏదైతే బెయిల్ ఉందో, ఆ బెయిల్‌ని సుప్రీం కోర్ట్ క్యాన్సిల్ చేసి, సుప్రీం కోర్ట్ అడిగిన విషయం ఏంటంటే, మీరు ప్రతీదీ లిటరల్ మీనింగ్ తీసుకొని అది ఆ రూల్‌ని ఎందుకైతే క్రియేట్ చేశారో దాని బేసిక్ ఎసెన్స్‌ని ఎందుకు పాడు చేస్తున్నారో, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ చేయకూడదు, ఒక ఎస్ఐ చేయకూడదు, ఒక హాస్పిటల్ స్టాఫ్ చేయకూడదు అంటే అంతకంటే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చేయకూడదని కదా! అంతకంటే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చేయకూడదని కదా దానర్థం. సో, మీరు దీన్ని లిటరల్ మీనింగ్ తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని ఒకటుంటుంది. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, బేసిక్ స్ట్రక్చర్‌ని పాడు చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్‌ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎన్ని అమెండ్‌మెంట్స్ అయినా చేసుకోండి అని చెప్పింది. కదా! బేసిక్ స్ట్రక్చర్‌ని పాడు చేయకుండా కాన్స్టిట్యూషన్ కానీ బేసిక్ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయలే. సుప్రీం కోర్ట్ ఇప్పటిదాకా జరిగిన కేసెస్‌లో చెప్పుకుంటా వచ్చింది. ఇది బేసిక్ స్ట్రక్చర్‌లోకి వస్తుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్‌లోకి రాదు. ఇలా చెప్పుకుంటా వచ్చింది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్ట్ ఆఫ్ 100 పనులు చేయకూడదని రాస్తాను. 101ది ఎతుక్కొనొస్తారు. 100 పనులు చేయకూడదంటే 101ది చేయొచ్చు కదా! ఇది లిస్ట్‌లో లేదు కదా! అంటారు. కానీ అక్కడ ఎసెన్స్ అది కాదు కదా! ఏది బేసిక్ ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కనీసం అవగాహన ఉండాలి గదా! నేనిక్కడ ఎవరిని అనట్లేదు. బట్ విషయం ఏంటంటే అక్కడ సుప్రీం కోర్ట్ ఏమడిగిందంటే ఇది ఇప్పుడు ఒక హాస్పిటల్ స్టాఫ్ చేయకూడదు. ఒక కానిస్టేబుల్ చేయకూడదు. ఎస్ఐ చేయకూడదు. ఒక గవర్నమెంట్ అథారిటీ చేయకూడదు. ఇలాంటివి చెప్పినప్పుడు అందులో ఎమ్మెల్యే లేకపోతే ఆ పదంలో లేకపోతే అతను గవర్నమెంట్ అథారిటీ లేదా ఒక బాధ్యత గల పొజిషన్‌లో లేకుండా పోతాడా? బాధ్యత గల పొజిషన్‌లో ఒక తండ్రి లాంటి స్థానంలో ఉండి అంత దారుణమైన పనికి ఒడిగట్టినప్పుడు శిక్ష కూడా అంతే దారుణంగా కూడా ఉండాలి. సో, ఇది ఫ్రెండ్స్. ఇందులో మీకు నేను 2, 3 టాపిక్స్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించిన టాపిక్స్ అండ్ ఐపీసీ సెక్షన్స్ కూడా చెప్పాను. ఇది నోట్స్‌కి ఉపయోగపడుతుంది. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. థాంక్ యూ.